వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. పులివెందుల ఆర్ తుమ్మలపల్లిలో ఘర్షణ, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు. ఆ వ్యక్తి గంగాధర్ రెడ్డి, తెలుగుదేశం వ్యక్తి. ప్రత్యర్థులు దాడి చేసినట్లు తెలుస్తూ ఉంది. గాయాల పాలైన గంగాధర్ రెడ్డిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ ఘర్షణ గల వాతావరణం ఏమిటి అనే అంశానికి వస్తే, 4 లైన్ కింద పొలంలోని బావి వెళ్తుంది. ఆ బావికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఆ నష్టపరిహారం చెల్లించే అంశంలో భాగంగా ఇరు వర్గాలకు డబ్బు ఏ విధంగా సర్దుబాటు చేయాలి అనే అంశంపై వాదోపవాదాలు పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరువురి ఒకే వీధిలో ఎదురుపల్ల ఇల్లు ఉండడం వల్ల తెలుగుదేశం వ్యక్తి అయినటువంటి గంగాధర్ రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు అని, ఆయన ఇంట్లోకి వెళ్ళి వాకిలి వేసుకొని పెద్ద మధ్యవర్తి అయినటువంటి అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇరువురు సర్దుబాటు కావాల్సిన పరిస్థితి ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఆర్ తుమ్మలపల్లె అంటే అది ఒక మంచి గ్రామమే, కానీ ఇటీవల కాలంలో ఆ గ్రామం పులివెందులలో సంచలనంగా మారుతూ ఉంది. గతంలో కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. పరిస్థితుల ప్రకారం చూస్తే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పటి నుంచే నువ్వెంత నేనెంత అనే కోణంలో ఘర్షణ వాతావరణం పల్లెల్లో, ఆ తర్వాత పట్టణంలో నెలకొనే ప్రభావం తీవ్రంగా ఉంది. దీనికి ఉదాహరణ ఆర్ తుమ్మలపల్లి అని చెప్పవచ్చు. కూర్చొని సర్దుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఆ సంఘటన పరిస్థితి, కానీ దాడులు చేసుకునే వరకు వచ్చింది ఈ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తిపై ప్రత్యర్థులు దాడి చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. అది ఆర్ తుమ్మలపల్లి, ప్రజెంట్ నేను ఎంపీటీసీని. ఈరోజు జరిగిన గొడవ కారణం ఏదంటే, ఎస్ గంగాధర్ రెడ్డిది బాయ్ 4వేకి పోతుంది. ఈరోజు అధికారులు వచ్చినప్పుడు మేము ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సార్, అది అమౌంట్ తక్కువ వస్తుంది, ఒకసారి మీరు చూసి దాన్ని అమౌంట్ పెంచే విధంగా చూడండి మేము అడుగుతున్నాము. అడిగేటప్పుడు తుమ్మల గంగాధర్ రెడ్డి వచ్చి అది బిల్లు పెట్టకూడదని అబ్జెక్షన్ చెప్పినాడు. చెప్పినప్పుడు నీకేమున్నాయి, ఎందుకు అబ్జెక్షన్ చెప్తానని అతను అడిగినాడు. అడిగినప్పుడు నాకు అగ్రిమెంట్ ఉందంటే నేను వండుకొని కలగజేసుకొని మీరిద్దరు కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు, అమౌంట్ ఇప్పుడేం పర్లేదు, నీకు ఏదన్నా ఉంటే తెచ్చుకో, ఆ రోజు అమౌంట్ పోయినది నీకు ఇస్తామని అన్నాం. ఆడిద్దరు వాదన జరిగినా ఇద్దరిని ఇంటికి పంపించేసినాం. అతను పోతా ఇంటికి రారా నీ కథ చూస్తా అన్నాడు. ఈ గంగారెడ్డి అంత లేటుగా పోయినాడు. పోయే కొద్దీ వాళ్ళందరూ రెడీగా రాడ్డు కొడవలు తీసుకొని ఇతను ఇద్దరి ఆపోజిట్ ఇండ్లు ఇతను అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఇతను దుబ్బేసి ఒయ్యేట పడితేనే బండి మీద నుండి బండి దుబ్బేసి ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. పోతాను నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను పోలీస్ వారిని తొడుకొని పోయి ఇంటి దగ్గర పోయి గాయాలైంటే హాస్పిటల్కి తొడుకొని వచ్చాను.